వినియోగదారులకిగా స్మార్ట్ మీటర్లు స్టార్ట్ అయినాయా? నేను చెప్తే ఏమన్నారే అట్లా ఛాన్సే లేదు, కావాలని పెడుతురు, కావాలని చెప్తురు, ఇదంతా స్పెక్యులేషన్స్, ఉత్తముచ్చట్లు, మీడియా కావాలని బురద తల్లుతుంది. మాకే మక్కరా. స్మార్ట్ మీటర్లే కాదు, ప్రీపెయిడ్ మీటర్లు కూడా వస్తున్నాయని మేము గతంలో కూడా చెప్పినాం. నాకు నిన్న మా వాళ్ళు ఫేస్బుక్లో పెట్టినటువంటి ఒక వీడియోకి ఏమన్నా కామెంట్లా నేను మీకు చదివి వినిపిస్తా. ఈ వార్త ఏందో ఒకసారి మీరు చెప్పుర్రి, నాకు కూడా అర్థం కాలే. ఎందుకంటే మీకు అత్యుత్సాహం ఎక్కువ, చూడరు, క్లారిటీగా తెలుసుకోరు, మేం చెప్తే మా తప్పన్నట్టు మాట్లాడతారు. ఇదిగోండి ఒక్కసారి చూడండి. ఖచ్చితంగా రాబోతున్నాయని మేము చెప్తే మీకు ఎవరికి మింగుడు బల్లే. మన ఫేస్బుక్ ఉంటుంది, లీడర్ టీవీ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, మీరు ఫాలో కావచ్చు. ఇదిగోండి ఒకసారి చూడండి, ఇది కరెక్టా కదా మీరు చూడండి. కరెంటు బిల్ ఇప్పుడు ఇగో ప్రీపెయిడ్ మీటర్లు అంటే ఏంటి ఎరకనా? నువ్వు కట్టాల్సినటువంటి కరెంటు బిల్ ఇప్పుడు నీ ఇంట్లో కరెంటు బిల్ కడుతున్నావు కదా, ఎప్పుడు వాడుకున్నాక కడుతున్నావు. ఈ నెల వాడిన తర్వాత వచ్చే నెల కడుతున్నావు. కానీ మొబైల్ ఫోన్లో నువ్వు రీఛార్జ్ ఎట్లా చేసుకుంటావో, మొబైల్ ఫోన్లో రీఛార్జ్ కూపన్ ఎట్లా ఎంటర్ చేసుకుంటావో అట్లా ముందే మీటర్ల రీఛార్జ్ చేసుకొని కరెంటు వాడుకునే కాడికి తీసుకొచ్చారు. చూడు, ఇక కేంద్రం బీజేపీని గెలిపిస్తే మోటార్లకు మీటర్లు పెడతారు అని చెప్పి కేసీఆర్ మొత్తుకున్నాడు, విన్నారా? దాంతో పాటు ఇక్కడ మీటర్లకి మొదలే ప్రీపెయిడ్ రీఛార్జులు చేసుకోవాలంట మనం అన్నారా. దీనికి ఎంత కామెంట్స్ అంటే ఒకడు ఫేక్ న్యూస్ అంటాడు. ఇగో సరే తెలియకపోతే మూసుకొని పండని ఒకళ్ళు అంటారు. ఈరోజు న్యూస్ పేపర్ చూడని ఒకళ్ళిద్దరు కామెంట్లు పెట్టారు, అది వేరే. కానీ ఒకడు ఫేక్ న్యూస్ అంటాడు, ఇంకొకడు అంటాడు అరే సన్నాసి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు కడుతూనే ఉన్నారు, ఇలాంటివి వస్తే నీలాంటి వాళ్ళు బిల్లులు కట్టాల్సిందని బాధపడుతున్నారు అంతే అంటూ. ఇంకా నన్ను చూడు, నువ్వు ఏ మీటర్ల పేరు చెప్పకు, 100 ఎకరాలు 200 ఎకరాలు 500 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళకంటూ ఇగో ఇంకేమేమంటారు. అరే ఇలాంటి ఫేక్ న్యూస్ల పోస్టుల ద్వారా భారతీయ జనతా పార్టీని ప్రజల్లో పలసన చేయాలనే ఉద్దేశంతో ప్రజలు తీర్పు నువ్వే చూస్తున్నావు అంటూ. కానీ ఇంకా దొంగ పనులు ఫాల్తు న్యూస్ అంటూ నా గురించి చాలామంది అన్నారా, ఇన్ని కామెంట్లు చేసిరా. ఇప్పుడు ఈ వార్త చూడు ఏందో. ఇదిగోండి, ఎస్పీడీసీఎల్ పరిధిలో అమలుకు యోచన, పాత మీటర్ల స్థానంలో దశల వారీగా కొత్త ఏర్పాటు, అతి త్వరలో ఈఆర్సీతో చర్చలు, ఇప్పటి నుంచి అంటే నేటి నుంచి 24 వరకు పవర్ ఎగ్జిబిషన్ అంటూ కొత్త వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు. ఇప్పుడు కనుక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. ఇది ఇంకా బాగా విశదీకరించి రాసినటువంటి ఇదిగో వార్త ఒకసారి చూడండి, మీరే చూడండి. స్మార్ట్ దోపిడీకి స్కెచ్, ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం, నెల రోజులకు ముందే రీఛార్జ్, వినియోగం దాటితే కరెంటు కట్టు. ఇది చెప్తే కాదన్నారు ఒకడొకడు. ఇప్పుడు చెప్పండి, ఇది కాంగ్రెసా బీజేపీయా? నేను చెప్తా ఇక మొత్తం. కేసీఆర్ 10 ఏళ్ల పాటు వ్యతిరేకించే కరెంటు స్మార్ట్ మీటర్లు నెత్తికెత్తుకున్నది కాంగ్రెస్ సర్కార్. వినియోగదారులకు స్మార్ట్ మీటర్లతో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రీపెయిడ్ మీటర్లతో ప్రజల జేబులకు చిల్లులు తప్పదని విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారంటూ. ఇదిగో రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో షాక్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. విద్యుత్ నియంత్రణ మండలి నుంచి అనుమతి రాగానే ఈ మీటర్లను బిగించనున్నారు. మొత్తంగా స్మార్ట్ మీటర్ల పేరిట భారీ దోపిడీకి సర్కార్ స్విచ్ వేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధానంలో మొబైల్ రీఛార్జ్ తరహాలో విద్యుత్ వినియోగదారులు ముందే రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఏంది, ఇది కాదా? ఇది వార్త కాదా? నేను చెప్పినప్పుడు ఒకళ్ళొకళ్ళకు అది ఎప్పుడు చెప్పినా అదేదో నిన్నమని చెప్పినా కాదు, 6 నెలల కింద ముచ్చటైన అది మా ఫేస్బుక్లో యూట్యూబ్లో ఉంటుంది. అది నిన్న ఫేస్బుక్లో పెట్టిండు మా శ్రీశైలం. అట్లా ఎఫ్బీలో పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో దాని కింద వచ్చినటువంటి కామెంట్స్ నువ్వు బదనాం చేయనికే పెడుతున్నావు తప్ప ఇది ఫేక్ న్యూస్ ఫాల్తు న్యూస్ అని చెప్పారు. ఇప్పుడు చెప్పురు ఏది ఫాల్తు ఏది ఫేక్, ఎవడు ఫేకు? 6 నెలల కింద నేను అప్పటి మన ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను చెప్తే లే అది వచ్చేది లేదు, అది ఉత్తముచ్చడం అని చెప్పారు. మొత్తంగా స్మార్ట్ మీటర్ల పేరిట భారీ స్కెచ్ అట. మొబైల్ రీఛార్జ్ తరహాలో చేసుకోవాలి. నెల రోజుల ముందే వినియోగదానికి ముందస్తు బిల్లులు చెల్లించాలి. ఆ తర్వాత నెల రోజులు వినియోగించిన విద్యుత్తుకు బిల్లు జారీ అవుతుంది. ఆ బిల్లు జారీ అయిన తేదీ నుంచి 16 రోజుల్లోపు ఆ మొత్తానికి నగదు చెల్లించాలి. లేదంటే ఏమైతే దొరకనా ఖతం అయిపోతుంది, నీ కరెంటు గోల్ అయిపోతుంది, సిగ్గుపోతుంది. ఇంట్లో కరెంటు బిల్లు కట్టలేదు కాబట్టి కరెంటు కట్ అయిందని తెలిసిపోతుంది. ఇంకా దాని వెనకాల ఇక ఎన్ని ఇబ్బందులు వస్తాయి అనేది ఇక చూసుకోరు. ఇక 14 రోజుల తర్వాత విద్యుత్ కనెక్షన్ తొలగిస్తారు, ఆలస్యమైతే జరిమానాలు కూడా విధిస్తారు. అయితే దీంతో స్మార్ట్ మీటర్ల పేరిట సర్కార్ దోపిడీ చేయనున్నదన్న ఆందోళనలు వినియోగదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం పేరు అంటే ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి 200 యూనిట్ల స్కీమ్కు కత్తెర పెట్టే ఛాన్స్ ఉంది. చూడు ఒకసారి, ఈ స్మార్ట్ మీటర్లతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని కత్తెర పెట్టబోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పారదర్శకత పేరిట రీడింగ్ను అధికంగా చూపే ప్రమాదం ఉంది పొంచి ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీడింగ్ పెరిగితే 200 యూనిట్ స్లాబ్ దాటితే ఉచిత పథకాన్ని తొలగిస్తారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్మార్ట్ మీటర్ల బిగింపునకు అయ్యే వ్యయాన్ని వినియోగదారులే భరించాలి. ఏకకాలంలో కాకుండా విడతల వారీగా డిస్కంలు ఈ మొత్తాన్ని వసూలు చేసుకుంటాయి. ఇది కూడా వినియోగదారులకు భారం కానుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, మీటరింగ్ వ్యవస్థ ఆధునీకరణ పేరిట కేంద్ర విద్యుత్ సంస్థ CEA
ఇన్స్టాలేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ మీటర్ సవరణ నిబంధనలు 2026 పేరిట గెజెట్ను విడుదల చేసింది. ఆదేశాలను పాటించేందుకు మీటర్లు బిగించేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి. సగటున వినియోగాన్ని బట్టి స్లాబులను నిర్ధారిస్తారు. సగటు వినియోగం కంటే ఎక్కువ విద్యుత్తును వాడుకున్నా సరఫరా నిలిపేస్తారు. ఇక చూసిరా, మొత్తానికి ఆ 200 యూనిట్ల కరెంట్ ఏదైతే ఉచితం ఉందో దాన్ని కథం పట్టడానికి ఇవన్నీ కూడా, అందుకే జీడిమెట్లలో పైలట్ ప్రాజెక్ట్ కూడా అమలు చేస్తున్నారు. పాత కనెక్షన్ల మార్పు కూడా ప్రయత్నాలు, మన దగ్గర ఉన్నటువంటి పాత కనెక్షన్లు ఏవైతున్నాయో వాటికి కూడా ప్రయత్నాలు. అయితే ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి వీటికి సంబంధించి. ఎక్కడెక్కడ ఉద్యమాలు నడుస్తున్నాయి, ఈ ప్రీపెయిడ్ మీటర్లు వస్తే వచ్చే నష్టం ఏంది, జరగబోయే ఇబ్బంది ఏంది, లాంటి విషయాలపైన ఉద్యమాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా తాజాగా పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది. వినియోగదారుల హక్కులు కాలు రాస్తున్నారని అక్కడి ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఇది ఇప్పుడు బీజేపీ తప్పిదమా, కాంగ్రెస్ తప్పిదమా, అది నేను అడిగేది. మన దగ్గర పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ తప్పిదమా, మహారాష్ట్రలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ తప్పిదమా? ఇప్పుడు చెప్పురి, ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమా లేక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమా? ఇదిగో ప్రీపెయిడ్ మీటర్లలో సర్వర్ లోపాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విధానాన్ని వెనక్కి తీసుకుంది. యూపీ ప్రభుత్వం, యోగి ప్రభుత్వం విధానాన్ని వెనక్కే తీసుకుంది. గుజరాత్, గోవా రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును అక్కడి ప్రభుత్వాలు నిలిపివేశాయి. అసోం, బీహార్లో స్మార్ట్ మీటర్లకు మొబైల్ అనుసంధానంతో అనేక లోపాలు బయటపడ్డాయి. ఫలితంగా విద్యుత్ కోతలకు దారితీసింది. కేరళ, పంజాబ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, హర్యానా, మేఘాలయ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ఈ మీటర్లతో సిబ్బంది ఉపాధి కోల్పోతారని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. వ్యాప్తంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి దేశాల్లో సవాళ్ళు ఎదురవుతున్నాయి అంటూ అన్న మరి వేరే దేశాలల్లో పోయి బీజేపీ పెట్టొచ్చిందా అని ఎవడన్నా కూడా అడిగేటోడు ఉంటాడు. ఎందుకంటే వేరే రాష్ట్రాలు అనగానే మరి ఇది కేంద్ర నిర్ణయమా రాష్ట్ర నిర్ణయమా అని అడిగిన ఒక నరేష్ అన్న, మరి బ్రిటను, కెనడా అని వేరే దేశాల గురించి చెప్పినాం, మరి అక్కడ కూడా పోయి బీజేపీ పెట్టిందా అంటే వేరే రాష్ట్రాలు కాదు, వేరే దేశాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంటేనే ఇగో ఇలాంటి ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇగో యూపీలో స్మార్ట్ చిట్స్, స్మార్ట్ మీటర్లపై యూపీ ప్రజల ఆగ్రహం, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఆవేదన, మీటర్లు తొలగించాలంటే ఉద్యమం, ఛార్జీల్లో లోపాలు ఉన్నాయన్న రెగ్యులేటరీ చెప్పింది. ఛార్జీలలో లోపాలు ఉన్నాయని, వేసే ఛార్జెస్లో వాళ్ళకి బిల్లు కొడతారు కదా, దాంట్లో లోపాలు ఉన్నాయి, అందుకోసానికే ఇలాంటి సమస్య అని చెప్పి అంటూ ఉన్నారు. చూడండి, నేను చెప్తే కాదన్నారు చాలామంది, ప్రిపెయిడ్ మీటర్లు వస్తాయి, రావు అన్నాడు. కేసీఆర్ ఒకనాడు చెప్పిండు, నా గొంతులో ప్రాణం ఉండగా మోటార్లకు మీటర్లు పెట్టని అని చెప్పిండు. కానీ ఇప్పుడు మోటార్లకి మీటర్లే కాదు, స్మార్ట్ మీటర్లతో పాటు వాటికి రీఛార్జులు కూడా చేయించే పరిస్థితి వచ్చేసింది. ప్రశు 22A నుండి డైవర్షన్ కొరకే కొండా సురేఖ అని ఆగస్టు సంక్షోభం అని పెద్ద గేమ్ ఆడుతున్నారని నాకు డౌట్, మీ ఒపీనియన్ కూడా చెప్పండి సార్ అంటూ. కావచ్చు, మేబీ ప్రభుత్వం వాళ్ళు మనం గీడుండే గింత ఆలోచిస్తారు, ఆడుండే ఇంకెంత ఆలోచిస్తారు. అంతెందుకన్నా ఒకరోజు వైన్సులు బంద్ చేసి గవర్నమెంట్ నడపమని చూద్దాం, మన ట్యాక్సులు తీసుకుంటూ మన పనులు చేసుకుంటూ ఈ దొంగ హామీలు ఇచ్చి పబ్లిక్ నాగం చేస్తున్నారు, యాప్లు పెట్టుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ అంటూ. ఇక్కడ ఇంకా చూసిరా ఎన్ని మాటలు, ఎన్ని కథలు. అందుకే ఇగో ప్రశు 22A నుండి డైవర్షన్ కొరకే కొండా సురేఖ అని ఆగస్టు సంక్షోభం అని పెద్ద గేమ్ ఆడుతున్నారని నాకు డౌట్, మీ ఒపీనియన్ కూడా చెప్పండి సార్ అంటూ. కావచ్చు, మేబీ ప్రభుత్వం వాళ్ళు మనం గీడుండే గింత ఆలోచిస్తారు, ఆడుండే ఇంకెంత ఆలోచిస్తారు. అంతెందుకన్నా ఒకరోజు వైన్సులు బంద్ చేసి గవర్నమెంట్ నడపమని చూద్దాం, మన ట్యాక్సులు తీసుకుంటూ మన పనులు చేసుకుంటూ ఈ దొంగ హామీలు ఇచ్చి పబ్లిక్ నాగం చేస్తున్నారు, యాప్లు పెట్టుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ అంటూ. ఇక్కడ ఇంకా చూసిరా ఎన్ని మాటలు, ఎన్ని కథలు. అందుకే ఇగో